1998 ఈ సంవత్సరం నేను పుట్టిన తేదీ కానించి నేను ఈ పుట్టినరోజు ఎన్నడూ చేసుకోలేదు. మా తల్లిదండ్రులకి అంత అవగాహన కూడా లేదు. అదేవిధంగా ఈరోజు నాకు నిన్న బర్త్డే జరిగింది. అది జరగడం నాకు ఒక అద్భుతంగా జరిగింది. ఈ బర్త్డే నాకు కూడా తెలియదు. మా మేనల్లుడు మా మేనగోడలు కలిపి ఈ ఒక సీక్రెట్ మిషన్ని ఏర్పాటు చేసి మేనమామ కూడా తెలియకుండా ఈ రకముగా జరిపించడం నాకు కూడా తెలీదు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు కూడా చేయలేని పని మా మేనగోడలు మేనల్లుడు కలిపి ఈ రకంగా ఈ పుట్టినరోజుని చేయటం నాకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు. దీన్ని నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడు పుట్టినరోజు అన్న విషయమే నాకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, చేసుకోలేదు. కానీ ఈ రకంగా మా మేనగోడలు మేనల్లుడు నాకు ఈ రకంగా మేనమామకి సర్ప్రైజు ఓ గిఫ్ట్లానని నా లైఫ్లో నిలిచిపోతుంది. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే మళ్ళీ ఈ లైఫ్లో నేను పుట్టినరోజు చేసుకోలేదు. ఇక నా జీవితానికి ఇంక ఇదే పుట్టినరోజు అనుకున్నా. కానీ అనుకోకుండా ఈ ఒక పుట్టినరోజు జరగడం నాకు చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నా చివరిగా నేను చేసుకోగలేదో కూడా నాకు తెలీదు. కానీ నా మేనల్లుడు మేనగోళ్ళు దీన్ని నాకు ఒక అద్భుతంగా నన్ను అలంకరించి బట్టలు తీసి కేకులు అన్నీ రంగరంగ వైభవంగా జరిపించారు. నాకు సర్ప్రైజ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అదేవిధంగా నాకు సర్ప్రైజ్ చేసి నాకు తెలీదు, నన్ను మాత్రం ఆ డెకరేషన్ లోపలికి రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదో నాకు కూడా తెలియదు, ఆలోచన కూడా నాకు లేదు. ఇది నా పుట్టినరోజు, ఈరోజు నా పుట్టినరోజు అని కూడా నాకు తెలీదు. ఎందుకంటే మరి ఇంక అవకాశం మాకు లేదు. ఇప్పుడు మేము పుట్టినరోజు చేసుకోవాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ అనుకోకుండా నాకు ఈ పుట్టినరోజు చేశారు. నాకు చాలా అంటే చాలా 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 ఆనందంగా ఉంది. లైఫ్లో పుట్టినరోజు చేసుకోలేము ఇంకంతే అనుకున్న టైంలో నా మేనల్లుడు మేనగోళ్ళు కలిసి ఈ ఒక కార్యక్రమాన్ని చేశారు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. నిజం చెప్పాలంటే నేను ఇంకా నాకు నా ప్రాణం పోయే వరకు ఈ ఒక గుర్తింపు నిలబెట్టుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్